హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఎక్కడంటే ఏం చెప్తారు? హ్యాపెనింగ్ ప్లేస్ అంటే లైక్ ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే లెటెస్ట్ టాక్ అబౌట్ రెసిడెన్షియల్గా నెక్స్ట్ గ్రో అయ్యే ప్లేస్ చెప్తానండి. అంటే అది చెప్పే ముందు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మన సిటీ అంతా బాగా డెవలప్ అయిపోయింది. ఓవరాల్ చుట్టూ చూసుకుంటే మొత్తం అంతా డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ల్యాండ్ మన ఓవరాల్ లోపల ల్యాండ్ కొనాలంటే ఒక 70,000 60,000 గజం ఆ రేట్లో జరుగుతున్నాయండి. సో నెక్స్ట్ డెవలప్ అయ్యే ప్లేస్ ఒకటి మార్కెట్ ఐడెంటిఫై చేసిందండి. మార్కెట్ బేసిక్గా చూడండి, సంగారెడ్డి వరకు మార్కెట్ ఉంది. సదాశివపేటలో కూడా కొంటున్నారు. సదాశివపేట వరకు జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్స్ప్రెస్ హైవే ఆల్రెడీ డిక్లేర్డ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ BHEL నుంచి సంగారెడ్డి వరకు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 4 ఎగ్జిట్స్ ఇస్తున్నారండి. BHEL ఒక ఎగ్జిట్ ఉంటుంది, నెక్స్ట్ పటాన్ చెరువు దగ్గర ఒక ఎగ్జిట్ ఉంటుంది, రుద్రారం దగ్గర ఒక ఎగ్జిట్ ఉంటుంది, సంగారెడ్డి ఆల్రెడీ లేఅవుట్స్ వేయడం అక్కడ అమ్మేయడం అన్నీ జరిగిపోయాయండి. సంగారెడ్డిలో చాలా తక్కువ ల్యాండ్ ఉన్నది. ఈ మధ్యన ఎక్కడ ఉందంటే పటాన్ చెరువు ఆల్రెడీ ఆక్యుపైడ్, సంగారెడ్డి ఆల్మోస్ట్ సోల్డ్, ప్రాపర్టీస్ సోల్డ్ అనమాట. మధ్యన ఉన్న రుద్రారం అనేది నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. ఎట్లా అంటే ఇండస్ట్రీస్కి దగ్గర అండి. మీరు ఆల్రెడీ వినుంటారు, పాశ్చమైలారంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉంటున్నారు అక్కడ. అదేవిధంగా గీతం యూనివర్సిటీ మనకు తెలిసిందే. గీతం యూనివర్సిటీలో చాలా అంటే ఇట్స్ ఎ వెరీ పెద్ద యూనివర్సిటీ అది. ఇది కాకుండా టాక్ అయితే ఉందండి, ఎంతవరకు నిజం నాకు తెలియదు, మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు గీతం. సో డెఫినెట్గా క్రౌడ్ పెరుగుతారండి. చూడండి, ఎప్పుడైనా ఒక కంపెనీ ఉంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. అంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ అంటే కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇండైరెక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్స్ చేస్తున్న వాళ్ళు, అక్కడ రెస్టారెంట్స్ పెట్టుకున్న వాళ్ళు, మెటీరియల్ సప్లై చేస్తున్న వాళ్ళు ఉంటారు చూసారా. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 40-50% ఉంటారండి. అంటే 1000 మంది ఎంప్లాయీస్ ఉంటే 400 వరకు ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారండి, ఇండైరెక్ట్గా ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు. సో ఆ విధంగా ఆ ఏరియా బాగా గ్రో అవబోతుందండి. ఇండస్ట్రీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎగ్జిట్ కూడా అక్కడ వస్తుంది మనకి రుద్రారం దగ్గర. సో మనం ఇటు BHEL నుంచి కానీ లేదా ఇటు ORR నుంచి వెళ్ళాలి అంటే గచ్చిబౌలి నుంచి క్యాల్కులేట్ చేస్తే హార్డ్లీ మనం ఒక 25 మినిట్స్లో రీచ్ అయిపోతుంది. 30 మినిట్స్ అనుకోవచ్చు. ఎక్స్ప్రెస్ హైవే అంటే ట్రాఫిక్తో సంబంధం లేదండి, సిగ్నల్ పాయింట్స్ ఏమి ఉండవు, ఫ్లోయింగ్ ఉంటుంది, 100 కిలోమీటర్ స్పీడ్లో తొక్కుతారు, అక్కడ కావాల్సిన ఎగ్జిట్లో దిగుతారండి. సో ట్రాఫిక్తో సంబంధం లేకుండా ఇది అంటే 2 ఇయర్స్ పడుతుంది మనకి ఈ రోడ్డు 100% కంప్లీట్ అవ్వడం 2 ఇయర్స్ పడుతుంది. ట్రిపుల్ సంబంధించి ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? నార్త్ సైడ్ ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. అవునండి, 50% అయితే ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. ఎస్. సో ఏమన్నా రేట్లు ఆ చుట్టుపక్కల పెరుగుతున్నాయా? డెఫినెట్గా పెరుగుతున్నాయండి. RRR మనకి ఎక్కడెక్కడ ఎగ్జిట్స్ వస్తున్నాయో. మొత్తం ఎన్ని ఎగ్జిట్లు అండి RRR? నేను గత 2 ఇయర్స్ నుంచి నాకు వచ్చిన న్యూస్ ప్రకారంగా 10% to 15% గ్రోత్ ఉన్నదండి ఈరోజు, ఎవ్రీ ఇయర్. అంటే చూడండి, బేసిక్గా గ్రోత్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ 10-50% ఎప్పటి వరకు ఉంటుందంటే టిల్ రోడ్ కంప్లీట్స్. ఆ RRR ఏ రోజు ఓపెనింగ్ అవుతుందో ఈ 10% కాస్త 50% అవుతుందండి. సో ఈరోజు తీసుకున్న వాళ్ళకి కమింగ్ ఒక 3-4 ఇయర్స్లో వారు డబల్ రేట్ అనేది చూడబోతున్నారు. సో నేను చెప్పిన ప్రాజెక్ట్స్ కానీ లొకేషన్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా తెలుసుకుందాం అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. సో ఆల్ 3 ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లో నాకు పేజెస్ ఉన్నాయండి. మీరు పింక్ చేయండి, డెఫినెట్గా విల్ గివ్ యూ అడ్వైస్. సో నా పేజెస్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. సో మీరు పింక్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్ అండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. నా మొబైల్ నెంబర్ 9581011143. థ్యాంక్ యూ అండి. నమస్తే.